అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఒకసారి గెజిట్ లో ఇచ్చిన తర్వాత క్యాన్సల్ చేసే క్వశ్చన్ లేదు. ఎట్లా చేస్తారు? అందులో మీరు బిల్లు ఇచ్చారు, మీ హౌసింగ్ బోర్డు ఆ బిల్లులో కూడా క్యాన్సల్ అనే వాళ్ళకి పెడుతున్నారు. అదే విధంగా మళ్ళీ ఎంఆర్ఓ మన మున్సిపాలిటీ తరఫున ఒక డోర్ నెంబర్ ఇచ్చారు. ఏంటి మీ పరిస్థితి ఎట్లా వస్తా ఉందంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారు పబ్లిక్ ని. వాళ్ళేమో పరిగెత్తుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేమేం చెప్తాం, ఏ గవర్నమెంట్ ఉండే ఏమన్నా పబ్లిక్ కి మనం సాయం చేసే విధంగా ఉండాలా, అంతే మేము కోరుకోలేదు. మీరు హౌసింగ్ నుంచి ఇప్పిస్తారా, గ్రాంట్ ఇప్పించండి, లేదా డిపార్ట్మెంటల్ గా మనకి ఇంకా ఏమైనా గవర్నమెంట్ తరఫున వస్తుందంటే మాకు సంతోషమే కదా, మేము కూడా ఓకే అంటాము. ఎవరు ఇచ్చినారు అనేది కావాలి, కానీ పబ్లిక్ మీ బెనిఫిషరీస్ కి కట్టుకునేదానికి కావాలని మేము కోరుకునేది ఒకటే. దయచేసి ఏదైనా ఉంటే మీ జీవో రూపంలో కానీ లేదా మీ నుంచి ప్రపోజల్ పంపించైనా కానీ వాళ్ళకి గ్రాంట్ వచ్చే విధంగా చూడండి సార్. మన మున్సిపాలిటీ తరఫున కూడా ఓ డోర్ నెంబర్ ఇచ్చినాం సార్ 14లో 13లో. అది మీరు గమనించడం లేదు. అందరూ పరిగెత్తే అది తీర్పిస్తాం ఇది తీర్పిస్తాం. ఎక్కడి నుంచి దీనికి కాదు కూడా ఎంఆర్ఓ కూడా అప్పుడు కూడా పట్టణం ఇచ్చినప్పుడు ఆయన కొన్ని చోట్ల ఆయన కూడా మనం కూడా ఆయనకు అదే చెప్తాం సార్. ఒక గెజెట్ లో ఇచ్చిన తర్వాత మనం తీసుకునే పరిస్థితి లేదు, ఏ గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయదు. కానీ వీళ్ళు అట్లా బెదిరిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. పబ్లిక్ కి మనం ఎప్పుడు సహాయకారిగా ఉండాలని కోరుకుంటాం. నేను అదేనండి చెప్తాను. అందుకే నేను ఏమంటానంటే ఒకసారి వెరిఫై చేస్తాము. నిజంగా డబ్బులు పడకుండా బిల్స్ ప్రాబ్లం ఉంది, నోటీసులు ఇచ్చింటే మనం మాట్లాడదాము. ఏ హౌసింగ్ ఎవరో గారితో అని చెప్తున్నాను. అదే చెప్తున్నాను. చైర్మన్ కుందా లేదా పోనీ ఎలక్షన్ ముందు మీరు కూడా అన్ని వార్డుల్లో ప్రచారానికి పోయినారు కదా. మా వాళ్ళు ఎవరైనా వచ్చి మీకు ఏమైనా మాట్లాడినారు? మేము మేము మీ గురించి మాట్లాడమని ఆలోచించి మాట్లాడలేదు. ప్రోగ్రామ్ జరుగుతాం కాబట్టి ఎవరైనా పాల్గొంటారు, ఎవరైనా ప్రోగ్రామ్ చేస్తారు. ఆ విషయం నువ్వు మాట్లాడకూడదు. నువ్వు మీరు చేసేటప్పుడు మేము అడిగితే నువ్వు మాట్లాడాలి. ఎవరైనా చేసుకోవచ్చు. నేను సార్ చేస్తాను, ఎవరు చేస్తారో నేను చెప్పడం లేదు. వాడు అడుగుతున్నారు, అడిగినట్లు తప్పేం లేదు కదా. అదే కమిషనర్ అంతా లేకపోతే నేను ఊరికి ఏ విషయంలో మాట్లాడలేదు. సబ్జెక్ట్ వస్తేనే నేను మాట్లాడేది. ఇంతవరకు మా కౌన్సిలర్ కానీ ఎవరైనా అడుగుతాడు. మా పీరియడ్ అయిపోతే నేను ఎవరికైనా ఎందుకు అడుగుతాడు? మనం కలిగించిన కాబట్టి ఏమన్నా మాట్లాడుతుండేది. ఇప్పుడే కాదు వాయిస్ ఇస్తారు. అక్కడ పర్సనల్ విషయాలు చర్చించుకుంటారు, ప్రజల గురించి చర్చించుకోవడానికి మీరే ప్రెస్ మీట్ ఇచ్చి పోతారు. ఇప్పుడు మాట్లాడింది ఎవరు, స్టార్ట్ చేసింది ఎవరు? మీరే. వాడు అడిగిన దానికి కమిషనర్ అన్న సమాధానం ఇవ్వాలి. కానీ మీరు ఊరికే మీరే సమాధానం ఇస్తుంది ఏమైనా అడుగుపడుతుంది. ఇప్పుడు సమాధానం వచ్చిన తర్వాత మీరు మాట్లాడాలా. ఎప్పుడే కానీ వాళ్ళు అడుగుతారు ఈ సమాధానం, ఆయన సమాధానం మీకు మీరే మాట్లాడతారు. మెప్ప వాళ్ళు దాన్ని అరేంజ్ చేసినారు.
నేను దానికి గెస్ట్గా వెళ్ళాను, నాతో పాటు మేడం గారు కూడా వచ్చారు. సో ఇక నుంచి అట్లాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటానండి. ప్రతి ఒక్కసారి కూడా మనం అందరికీ చెప్తున్నాము అలాంటి లేకుండా ఇప్పుడే కాదు. దయచేసి దీని గురించి ఇంకో విషయం అన్న, ఇప్పుడు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మామూలుగా జరుగుతున్నాయి కదా, వాళ్ళ కౌన్సిలర్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను. నేను ఎక్కడ ఫాలో అవుతాను. మీరు దయచేసి ఎవరైనా ఇప్పుడైనా నేను సభాముఖంగానే అడుగుతున్నాను, నిజంగానే చిన్న ప్రోగ్రామ్స్ ఏదైనా మీ వరకు రాలేదా ఇన్ఫర్మేషన్ చెప్పండి. అలాంటివి ఉంటే దయచేసి నాకు చెప్పండి, నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను. స్టేట్ వారీగా అడ్మిన్ సెక్రటరీని ఎవరైతే కన్సల్ట్ ఉన్నారో వాళ్ళని కంపల్సరీ మీకు ఇన్ఫార్మ్ చేయమని చెప్తున్నాను. సో ఏదైనా అట్లా మిస్కమ్యూనికేషన్ ఉంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. మీరు చేసే కరెక్ట్ కాదు. నేను ఈఎంఐ కూడా కంప్లీట్ చేస్తాను. అదే లాస్ట్ మంత్ మన నాయకుల్లో ఒకటి జరుగుతా ఉంది. ఏ మున్సిపాలిటీలో కూడా ఇట్లా జరగడం లేదు. ఇక్కడ ఒకటి జరుగుతా ఉండేది. కొంచెం బాగా కనుక్కొని మాకు చెప్పండి. ఎంఆర్ఓ సార్ గారు కమిషనర్ కూర్చొని మాట్లాడండి. చూడలేదు మా ఫోటోలు ఎవరు ఎవరు ఉన్నారు కూర్చున్నారా ఎవరు కూర్చున్నారు ఎవరు పిలుస్తున్నారు అంటే ప్రోటోకాల్ అనేది ఒకటి పాటించండి అని చెప్తాను. దయచేసి వీళ్ళు మన దగ్గర ఉన్న పెట్టుకొని వాళ్ళు అంత పంపిస్తారు సార్ మీరు 3 ఏళ్ళు చేయించారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.